ఓకే అమ్మా. ఓకే అమ్మా, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్ వరకు రకరకాల మెట్రిక్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా దాంట్లో ప్రాసెస్, ప్రాజెక్ట్ ఒకటి, ప్రాసెస్ ఒకటి. ప్రాజెక్ట్ మెట్రిక్స్ అంటే ఒక ప్రాజెక్ట్ని మనం ఎస్టిమేట్ చేయటానికి, అంటే కొలవటానికి. ప్రాజెక్ట్లో మనకు రకరకాల అంశాలు ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే చాలా అంశాలు ఉంటాయి మనకు. అంటే డ్యూరేషన్ కావచ్చు, ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే ఎంత కాలం పడుతుంది ప్రాజెక్ట్కి, ఎందుకు ఇంత ఎక్కువ కాలం పట్టింది, లేదా ఎంత ఎక్కువ కాలం పట్టింది, అనుకున్న సమయం కంటే ఎంత ఎక్కువ సమయం పట్టింది. ఓకేనా? అలాగే ఒక్కొక్కళ్ళ ఎఫర్ట్, అంటే ఎంప్లాయీస్ ఉంటారు ప్రాజెక్ట్లో, టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత ఎంత కష్టపడ్డారు దాంట్లో. ఓకేనా? తర్వాత టోటల్గా మనకు ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది. ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఏ విధంగా ఉంది. సో ఉత్పత్తి సామర్థ్యం ఏ విధంగా ఉంది. ఎంప్లాయీస్ యొక్క ఎఫర్ట్ అంటే వాళ్ళ యొక్క కష్టం, ఎంత కష్టపడ్డారో వాళ్ళు, ఎంత కష్టపడ్డారు అన్న విషయాన్ని ఇక్కడ మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ఎంతకాలం పట్టింది అన్న విషయాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇలా రకరకాల అంశాలని మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయడం ద్వారా, కొన్ని సూత్రాలని ఉపయోగించడం ద్వారా మనం ఒక ప్రాజెక్ట్ని కొలవచ్చు. ఒక ప్రాజెక్ట్ని కొలవచ్చు, ప్రాసెస్ని కూడా కొలవచ్చు. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మీకు మ్యాథ్స్లో ఎలాగైతే మ్యాథ్స్లోను, ఫిజిక్స్లోను, స్టాటిస్టిక్స్లోను సూత్రాలు ఉంటాయో, ఇక్కడ కూడా కొన్ని సూత్రాలను ఉపయోగించి ప్రాజెక్ట్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చూద్దాం అదొకసారి. ఈరోజు ప్రాజెక్ట్ మెట్రిక్స్ గురించి చెప్పుకుందాం. ప్రాజెక్ట్ మెట్రిక్స్. సో ప్రాజెక్ట్లో ఉండేటువంటి అంశాలు, ఓవరాల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డ్యూరేషన్ కావచ్చు, ఓవరాల్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాస్ట్ కావచ్చు, ఓవరాల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ యొక్క ఎఫర్ట్ కావచ్చు, అంటే వాళ్ళ యొక్క కష్టం. ఓకేనా? ఇలా మనం ప్రతి అంశాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. దాన్ని ఒక్కసారి ఈరోజు మనం ప్రాజెక్ట్ మెట్రిక్స్ దాని గురించి చూద్దాం. సో నిన్న మనం ఇంతవరకు చెప్పుకుందాం ఆర్గనైజేషనల్ మెట్రిక్స్, ఇవి కూడా చెప్పుకుందాము. ప్రాసెస్ మెట్రిక్స్ అంటే ఏమిటి, దాంట్లో వాటి ద్వారా ఏం చేస్తాం, ఈ మెట్రిక్స్తో ప్రాజెక్ట్ మెట్రిక్స్ ఏమిటి, ఏం చేస్తాం, టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించింది. ప్రొడక్ట్, దీని యొక్క క్వాలిటీ, రిలయబిలిటీ, వీటిని మనం కొలవడానికి ప్రొడక్ట్ మెట్రిక్స్ ఉపయోగపడుతుంది. ఆర్గనైజేషనల్ మెట్రిక్స్, ఆర్గనైజేషన్ యొక్క ఎకనామికల్ స్టేటస్ని, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ని, ఇలా వాటిని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనం మిగతావి కూడా చెప్పుకున్నాం మనం. సో ఈరోజు మనం జస్ట్ ఇదొక్కటే చెప్పుకుందాం, ప్రాజెక్ట్ మెట్రిక్స్. దీంట్లో మొత్తం మనకు సుమారుగా 11 దాకా ఉన్నాయి. 5, 6, 12 ఉన్నాయి మొత్తం. ఓకేనా? అంటే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ, రకరకాల మెజర్మెంట్స్, రకరకాల మెజర్స్ మనం ఇక్కడ చేయొచ్చు. రకరకాలుగా మెజర్ చేయొచ్చు మనం ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అంశాలతో. అంటే లక్షణాలు, ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం అనమాట, అన్ని లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒక్కొక్క లక్షణాన్ని మనం మెజర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి లక్షణాన్ని మనం మెజర్ చేయొచ్చు. లక్షణం అంటే గుణాలు అనమాట. మామూలు తెలుగులో గుణాలు అంటాం మనం, అవునా? వాడెంత మంచివాడు, వాడెంత చెడ్డవాడు, వాడెంత బద్ధకస్తుడు, ఇలా అంటుంటాం కదా మనం. అట్లా ఇక్కడ కూడా మనం లక్షణాలని, ప్రాజెక్ట్ యొక్క లక్షణాలని మనం మెజర్ చేయొచ్చు యూజింగ్ సమ్ మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే కొన్ని కొలమానాలు, అంటే కొన్ని సూత్రాలు. ఓకేనా? నేను చెప్పుకున్నాను కదా కొన్ని సూత్రాలు ఉంటాయని చెప్పేసి. సో ఇక్కడ మనకు కంప్లీట్గా బ్లూ కలర్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఈక్వేషన్స్, సూత్రాలు అన్నమాట. వాటిని యూజ్ చేసి మనం ఒక్కొక్క అంశానికి సంబంధించి, ఒక్కొక్క లక్షణానికి సంబంధించి, క్యారెక్టరిస్టిక్ సంబంధించి మనం ఆ క్యారెక్టరిస్టిక్ని అంచనా వేయచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా? సో 1 by 1 చూద్దాం మనం. 1 by 1 మనం అన్నీ చెప్పుకోవడం కష్టం, మీకు ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మనం ఎలా ఏంటి అనేది మనం అంచనా వేసుకోవచ్చు మనకు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, షెడ్యూల్ వేరియన్స్.
షెడ్యూల్ వేరియన్స్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేయడానికి కొంతకాలం అనేది ఏర్పాటు చేసుకుంటాం, కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని షెడ్యూల్ అంటాం. అంటే ఏ రోజు నుండి ఏ రోజు వరకు ప్రాజెక్టు రన్ అవ్వాలి, ఏ రోజు మొదలు పెట్టాలి, ఏ రోజు పూర్తి చేయాలి అనేది ఒక షెడ్యూల్ అన్నమాట. లేదా ఏ నెలలో మొదలు పెట్టాలి, ఏ నెలలో పూర్తి చేయాలి అనేది ఒక షెడ్యూల్. ప్రతిదానికి ఉంటుందని చెప్పుకున్నాం కదా. రైతు వేసే పంట దగ్గర నుంచి మన సెమిస్టర్ దగ్గర నుంచి మన సెమిస్టర్కి షెడ్యూల్స్ ఉంటాయి. ఈ నెలలో మొదలవ్వాలి, ఈ నెలలో పూర్తి అవ్వాలి అని చెప్పేసి. ఎగ్జామ్స్ ఈ రోజున పూర్తి అవ్వాలి, ఈ రోజున మొదలవ్వాలి, ఈ రోజున పూర్తి అవ్వాలి. ఇలా ప్రతిదానికి మొదలు చివర అనేది ఖచ్చితంగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ప్రాజెక్ట్కి షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్లో కనుక మార్పు వచ్చిందనుకోండి, ఆ మార్పు ఎంత మార్పు వచ్చింది, షెడ్యూల్ వేరియన్స్ ఎంత, ఎన్ని రోజులు మార్పు వచ్చింది అనేది మనం చూడొచ్చు. అంటే తగ్గచ్చు, పెరగచ్చు. ఓకేనా, తగ్గచ్చు, పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు చూడండి. Any difference between the scheduled completion of an activity and the actual completion is known as schedule variance. ఓకేనా, అంటే scheduled completion of the activity and the actual completion. ఎన్ని రోజుల్లో పూర్తవ్వాలి, ఎన్ని రోజుల్లో పూర్తయింది. ఇది పెరగచ్చు, తగ్గచ్చమ్మా. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం చిన్న ఇది చేద్దాం. 45 రోజుల్లో పూర్తవ్వాలి, 45 రోజుల్లో పూర్తవ్వాలి, 43 రోజుల్లోనే పూర్తయిపోయింది. దాని వేరియన్స్ ఎంత, ఆ డిఫరెన్స్ ఎంత అనే దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్ డ్యూరేషన్ 45 అనుకుంటే, ప్లాన్డ్ లేదా ఎస్టిమేటెడ్ 43 అనుకుంటే, ఓకేనా, 45 మైనస్ 43 2 వస్తుంది మనకు. ఓకేనా, ఇంటూ 100 బై అగైన్ 43. ఇక్కడ మనం ఈ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 45 యాక్చువల్ డ్యూరేషన్, మొత్తం ఎన్ని రోజులు అనుకుందాము, 45 రోజులు అనుకుందాం. ఎన్ని రోజుల్లో పూర్తయింది, ప్లాన్డ్ ఎన్ని రోజుల్లో పూర్తయింది, 43 రోజులు. ఓకేనా, లేదా ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నాము, ఖచ్చితంగా 43 రోజులు. ఎస్టిమేషన్ పెట్టింది 45 రోజులు. మనం చెప్తూ ఉంటారు కదా, మీ సిలబస్ 3 నెలల్లో పూర్తి చేయాలి. ఒక లెక్చరర్ అంటాడు, నేను 90 రోజులు తీసుకోను సార్, నేను 87 రోజుల్లోనే పూర్తి చేస్తాను, దాని ప్రకారం నేను ప్రణాళిక వేసుకుంటున్నాను అని చెప్తాడు లెక్చరర్. ఎవరైనా తీసుకోవచ్చు, అది ఎవరైనా వేయచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, మీకు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది కారులో అని డ్రైవర్ని అడిగాం అనుకోండి. కారులో వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే 2 గంటలు పడుతుందండి, నేను మిమ్మల్ని 1 గంట 45 నిమిషాల్లోనే తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు. ఇదేమి కొత్త ఏం కాదు, కొత్త విషయాలు ఏం కాదమ్మా. మనం బయట జరిగే విషయాలు ఇక్కడ ఉంటాయి. మామూలుగా 2 గంటలు పడుతుంది ఒంగోలు పోవటానికి. నా ఎస్టిమేషన్ ప్రకారం, అంటే నా ప్లాన్ ప్రకారం, యాక్చువల్ టైం 2 అవర్స్, నా ప్లాన్ ప్రకారం, నా ఎస్టిమేషన్ ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న డ్రైవింగ్ స్కిల్ ప్రకారం, ఓకేనా, ఐ కెన్ మూవ్ విత్ ఇన్ 1 hour 45 minutes. నేను 1 గంట 45 నిమిషాల లోపలే తీసుకెళ్ళిపోగలను. ఈ వేరియన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చాడు 45 మైనస్ 43 ఇంటూ 100 బై 43. సో మనకి ఇక్కడ వేస్తుంటే 200 బై 43, అవునా, 4.65 వస్తుంది. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్పడం కోసం. 4.65 షెడ్యూల్ వేరియన్స్ ఎంత, 4.65. అది డేస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్. ఓకేనా, ఇది వేరియన్స్. అంటే మనకు అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలో పూర్తయింది. సపోజ్ ఇట్ రిజల్ట్స్ నెగిటివ్ వాల్యూ, మనం అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పట్టినట్టు. అవునా, 4.65 అనేది మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూగానే వచ్చింది. అంటే మనం అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నాం వర్క్ని. ఎంత సమయంలో పూర్తి చేశాము, 4.65 డేస్. ఓకేనా. సో బేసిక్గా ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, భవిష్యత్తులో మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్స్ కానీ మనం చేసేటప్పుడు
ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టైంని ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం, ఎస్టిమేట్ చేసాం. ఓకేనా? మనం ఇంకా ఒంగోలు పోలేదు. ఒంగోలు పోవటం అనేది ఒక ప్రాజెక్ట్. ఒంగోలు వెళ్ళలేదు, మనం కారులో వెళ్ళాలనుకుంటాం, డ్రైవర్ని అడుగుతాం, మంచి స్కిల్డ్ డ్రైవర్. అతను ఆల్రెడీ నిన్న ఒంగోలు వెళ్ళొచ్చాడు, నిన్న మార్నింగ్ వెళ్ళేసి నిన్న సాయంత్రం వచ్చేసాడు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ మనం వెళ్తున్నాం ఆయన కారులో, మాట్లాడుకుందాం. సో అతను చెప్తాడు అనమాట, ఒంగోలు రోడ్డు, ఒంగోలు మార్కాపురం నుంచి ఒంగోలు పోయేటువంటి రోడ్డు, ఆ రోడ్ మ్యాప్, ఆ రోడ్డు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం, వెహికల్ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం, నాకున్నటువంటి స్కిల్ ప్రకారం నేను మిమ్మల్ని ఇంతసేపట్లో తీసుకెళ్ళగలను. యాక్చువల్గా అయితే 2 గంటలు పడుతుంది, నేను ఇంతసేపట్లో తీసుకెళ్ళగలను. 2 గంటలు పడుతుంది, నేను మిమ్మల్ని 2.5 గంటలో తీసుకెళ్తాను, నాకు కొంచెం వెహికల్ ప్రాబ్లం ఉంది, లేదా నేను కొంచెం నిదానంగా పోతాను, ఏదో సమ్ కండిషన్స్. సో ఒక టైంని, ఒక షెడ్యూల్ని మనం అంచనా వేయటానికి ఇది ఒక ఫార్ములా. మనకు ఒక షెడ్యూల్ని అంచనా వేయటానికి యాక్చువల్గా ఎంత టైం పడుతుంది ప్రాజెక్ట్కి, ఎంత టైంలో ముగిసేటువంటి అవకాశం ఉంది, ఆ మధ్యలో ఉన్న వేరియన్స్ ఎంత, ఆ గ్యాప్ ఎంత అన్నదాన్ని మనం తెలుసుకోవడానికి ఇదిగో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. యాక్చువల్ డ్యూరేషన్ మైనస్ ప్లానెడ్ డ్యూరేషన్, ఆ డేస్ అనేది లేదులేండి, ప్లానెడ్ డ్యూరేషన్ ఇంటూ 100 బై ప్లానెడ్ డ్యూరేషన్. ఇలా మీకు ప్రతి దానికి ఒక్కొక్క ఫార్ములా ఇస్తాడు. ఇవేంటని మనం చెప్పుకుందాం ముందు. ఫార్ములాస్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదో రిజల్ట్ వస్తుంది, దట్ ఈస్ నాట్ ఇష్యూ. But what are the things existed in project metrics, that is most important. What are the characteristics are existed in project metrics are most important. Schedule variance, కాలంలో వచ్చేటువంటి తేడా ఎంత కాలంలో మనం దీన్ని డెవలప్ చేయగలము, ఎంత డ్యూరేషన్ పడుతుంది, యాక్చువల్ డ్యూరేషన్ ఎంత టైంలో మనకున్న ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళ స్కిల్ ప్రకారం ఎంత తొందరగా దీన్ని డెవలప్ చేయగలరు. ఓకేనా? ఎఫర్ట్ వేరియన్స్, effort, that means the employee hours, how many number of hours that an employee can spend on a project. ఎఫర్ట్ అంటే కష్టం కదా, ఎఫర్ట్ అంటే కష్టం. నువ్వు ఎంత కష్టపడ్డావురా అని అడిగావు అనుకోండి, ఏం చెప్తాం మనం? నేను 4 గంటలు కష్టపడ్డాను, నేను 20 గంటలు కష్టపడ్డాను అని చెప్తాం మనం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది, కాంపిటేటివ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు చూడండి. కాంపిటేటివ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు గనక సివిల్స్ రాయాలంటే, సివిల్స్ క్వాలిఫై అవ్వాలంటే రోజుకి 18 గంటలు చదవాలరా బాబు అని చెప్తారు. సో 18 గంటలు అంటే ఏమిటి? ఆ డిజిట్, ఆ 18 అనే డిజిట్ ఎందుకు చెప్పారు? ఎఫర్ట్. నువ్వు ఎంత కష్టాన్ని పెడతావు, ఆ కష్టాన్ని ఎలా కొలవాలి? టేపులు, అవునా, స్కేళ్ళు పెట్టి కొలవలేం మనం కష్టాన్ని. ఇదిగో ఎన్ని గంటలు నువ్వు పనిచేస్తున్నావు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ అవర్స్ you are going to spend on civils examination. ఓకేనా? సో ఈ ఎఫర్ట్ వేరియన్స్ కూడా మనం తీసుకోవచ్చు, ఎఫర్ట్ వేరియన్స్. ఓకే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యాక్చువల్ పర్సన్ అవర్స్, ఎన్ని గంటలు ఒక్కొక్క ఎంప్లాయీ రోజుకి పనిచేయాలి? 8 గంటలు పనిచేయాలి. టోటల్గా ప్రాజెక్ట్ అనేది 10 రోజులు ఉంది, మొత్తం 80 గంటలు పనిచేయాలి. వీళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు? 76 గంటలు పనిచేశారు. వేరియన్స్ ఎంత, ఆ గ్యాప్ ఎంత, ఇది మనం చూడొచ్చు. సహజంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే, ఒక ఎంప్లాయీ ఒక రోజు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడంటే 8 గంటలు తర్వాత అతను బయటికి రావాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉండే వెసులుబాటు ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ 24 గంటలు పనిచేస్తుంటాయి. అంటే మొత్తం 3 షిఫ్ట్లు అనమాట, 3 షిఫ్ట్లు ఉంటుంది అనమాట. 8, 8, 8, 8, 3, 24. సపోజ్ మనకు ఉదయం 8 నుంచి సాయంత్రం ఉదయం 8 నుంచి మొదలు పెట్టుకుంటే ఒక 8 గంటలు. ఉదయం అంతా మనకు వేరే పని ఉంది, వేరే ఫంక్షన్కి అటెండ్ అవ్వాలనుకోండి, మనం చక్కగా మన టైంని మార్చుకోవచ్చు. సాయంత్రం వెళ్ళిపోయి ఆఫీస్కి నైట్ మిడ్ నైట్ వరకు వర్క్ చేసుకొని మళ్ళీ మనం ఇంటికి రావచ్చు. అట్లా ఒక వెసులుబాటు అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ. సో ఏదైనా కూడా ఒక ఎంప్లాయీ 8 గంటలు రోజుకు పనిచేయాలి అనేది అదొక రూల్. సో ఒక ప్రాజెక్ట్ అనేది 10 రోజులు ఉంది, 10 రోజుల టైం ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఎంప్లాయీ ఎన్ని గంటలు కష్టపడాలి? ఖచ్చితంగా 8 × 10, 80 గంటలు కష్టపడాలి ఖచ్చితంగా. సో ఇతను ఎన్ని గంటల్లో పూర్తి చేశాడు, ఎన్ని గంటలు కష్టపడ్డాడు? 76 గంటలు కష్టపడ్డారు. సో వేరియన్స్ ఎంత వచ్చింది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? 80 - 76 / 76 × 100. ఇలా
ఇలా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు, ప్రతిదాన్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ముందు మీకు విషయం చెప్తున్నాను, ఎఫర్ట్ వేరియన్స్ అంటే ఏమిటి, సైజ్ వేరియన్స్ అంటే ఏమిటి. ఫార్ములాస్ ఏముంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తాయి మనకు, దట్ ఈస్ నాట్ ఇష్యూ. ముందు లోపల ఉన్న కంటెంట్ కావాలి మనకు. సైజ్ వేరియన్స్, సైజ్ అంటే సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. మీకు తెలుసు, మీరు ఫైనల్ ఇయర్లో ఉండగా, మీరు సెకండ్ ఇయర్లో ఉండగా మీ క్లాస్లో కొంతమంది పిల్లలు, అంటే మన కిరణ్ కావచ్చు, తర్వాత ఆడపిల్లల్లో సంపూర్ణ కావచ్చు, శ్రావణి కావచ్చు, ఇట్లా ఒక 2-3 పిల్లలు ఉన్నారనమాట. అడపాదడప నాగేంద్ర కూడా రాస్తూ ఉండేవాడు. ఇంకా కొంతమంది రాసేవాళ్ళు, నాకు వాళ్ళ పేర్లు అయితే తెలియదు, సందీప్ అనుకుంటా వాడి పేరు. ఇట్లా కొంతమంది కోడ్ రాస్తూ ఉండేవాళ్ళు, కొంచెం వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని ప్రకారం రాసేవాళ్ళు. సో కొన్ని ప్రోగ్రామ్స్ చూడండి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు అనమాట, పెద్ద లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఒక ప్రోగ్రాంలో 100 లైన్స్ ఉండొచ్చు, 200 లైన్స్ ఉండొచ్చు, అవునా. మిగతా వాళ్ళు కూర్చొని నోట్స్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు, కొంతమంది రాసినట్టు నటించేవాళ్ళు అనమాట. సో సైజ్ మీన్స్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, KLOC, కిలో లైన్స్ ఆఫ్ కోడ్. కిలో అంటే 1000 అమ్మ, ఓకేనా. లైన్స్ ఆఫ్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్ని థౌజండ్స్లో తీసుకుంటాం మనం. ఎన్ని 1000 లైన్స్ ఉన్నాయి అంటే 10,000 లైన్స్ ఉన్నాయి, 10,000 లైన్స్, ఓకేనా. అప్పుడు 10 KLOC, 10 KLOC అని తీసుకుంటాం మనం. ఇది ఫంక్షనల్ పాయింట్, ఫంక్షనల్ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఫంక్షనల్ పాయింట్ అయినా పిలవచ్చు దీన్ని. KLOC, కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఫంక్షనల్ పాయింట్ లేదా కిలో లైన్స్ ఆఫ్ కోడ్. సైజ్ అంటే అది. సైజ్ వేరియన్స్ని కూడా మనం చూడొచ్చు. గతంలో మనం ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం ఉంది, మనం చెప్తాం, సార్ నేను ఈ ప్రోగ్రామ్ని, మనం చెప్తాం ఈ ప్రోగ్రామ్ బాబు 100 లైన్లో రాయాలరా అని చెప్తాం. మీ క్లాస్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళకున్నటువంటి అనుభవం ప్రకారం, సార్ నేను ఈ ప్రోగ్రామ్ని 89 లైన్స్లో రాస్తాను అంటాడు. నేనేం అడుగుతాను, 100 లైన్స్లో ఈ ప్రోగ్రామ్ని మీరు పూర్తి చేయాలి అంటాను. కానీ స్టూడెంట్స్ ఏమంటారు, 100 లైన్స్ కూడా అక్కర్లేదు సార్, లాజిక్ని కొంచెం మార్చేసేస్తే 89 లైన్స్లోనే మనం ఈ ప్రాజెక్ట్ని, ఈ ప్రోగ్రామ్ని పూర్తి చేయొచ్చు అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 100 and 89. అది డిఫరెన్స్ మనకు. దాన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు, అది ఎంత అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వేరియేషన్, ఈ డిఫరెన్సెస్ అనేది మనం తీసుకోకపోతే రేపటి రోజున మనం ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఒప్పుకునేటప్పుడు అక్కడ మనం ఎస్టిమేషన్ చెప్పాలి. ఇప్పుడు మన వేలంపాట జరుగుతూ ఉంటుంది చూడండి, వేలంపాట జరుగుతూ ఉంటుంది. వేలంపాట జరిగేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేలంపాట కాదు, కాంట్రాక్టు, రోడ్డు కాంట్రాక్టు, బిల్డింగ్ కాంట్రాక్టు, బ్రిడ్జ్ కాంట్రాక్టు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ కట్టాలరా అంటారు, ఒక 10 మంది కొటేషన్ వేస్తారు. ఎవరికి ఇస్తారు కాంట్రాక్ట్, ఎవరైతే తక్కువ కొటేషన్ వేస్తారో వాళ్ళకి ఇస్తారు. సో తక్కువ కొటేషన్, ఒకడు 10 లక్షల్లో నేను ఈ బిల్డింగ్ పూర్తి చేస్తాను అంటాడు, ఒకడు 9,99,000 నేను ఈ బిల్డింగ్ పూర్తి చేస్తానంటాడు. ఇట్లా 10 మంది 10 రకాలుగా వేస్తారు. ఒకడేం చేస్తాడు, అందరికంటే ₹1 తక్కువ వేస్తాడు. ₹1 తక్కువ ఉన్నా కూడా వాడికి వెళ్ళిపోతుంది కాంట్రాక్ట్. ఇంకా ఈ ఎస్టిమేషన్ అనేది ఎలా తెలుస్తుంది ఆ కాంట్రాక్టర్కి, ఆ ఇంజనీర్కి ఎలా తెలుస్తుంది అంటే, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒక కాంట్రాక్ట్ని మనం తీసుకోవాలి అంటే, మనం హస్తగతం చేసుకోవాలి అంటే, ఆ కాంట్రాక్ట్ మనదైపోవాలంటే, గవర్నమెంట్ మనకే ఇవ్వాలి అంటే ఎంత కొటేషన్ వేయాలి, ఆ ఎస్టిమేషన్ అనేది మనకు ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి వస్తుంది. అలాగే ఈ వేరియేషన్స్, ఈ కోడ్ యొక్క యాక్చువల్ వేరియేషన్స్, ఎఫర్ట్ వేరియేషన్స్, షెడ్యూల్ వేరియేషన్స్, ఇవి తెలుసుకోవటం వల్ల మనకు వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి టీమ్ లీడర్కి, ప్రాజెక్ట్ మేనేజర్కి, వీళ్ళకి వచ్చిన లాభం ఏమిటి అంటే, నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసేటప్పుడు క్లయింట్ అడుగుతాడు ఖచ్చితంగా, నాకు ఈ ప్రాజెక్టు మీరు 5 MB లోపల పూర్తి చేయాలి. 5 MB. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, దీనికి 5 MB అక్కర్లేదు సార్, 4.92 MBలోనే నేను పూర్తి చేస్తానంటాడు. 4.92 MB. మిగతా వాళ్ళందరూ 5 MBకి పూర్తి చేస్తామని చెప్తారు, ఇతను మాత్రం నేను 4.92
లైన్స్ ఆఫ్ కోడ్తోనే పూర్తి చేస్తానంటాడు. వెంటనే అతనికి వెళ్ళిపోతుంది కాంట్రాక్ట్. ఇది చెప్పాలి అంటే ఇదిగో ఇలాంటి క్యాల్కులేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు వేసి పెట్టుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు వేసుకోవాలన్నమాట. అవునా? ప్రతి చోట ఇది ఇంపార్టెంట్. ప్రతి చోట చెప్తుంటారు కదా, మన ఫంక్షన్ జరిగిందనుకోండి కాలేజీలో, మనం అడుగుతాం, వంట చేసే వాళ్ళని అడుగుతారు, మీరు కూడా అడిగే ఉంటారు గతంలో ఫంక్షన్ జరిపించినప్పుడు, మొత్తం 1000 మంది వస్తారయ్యా, ఎన్ని బస్తాల బియ్యం కొనాలి? వంట వండి వాళ్ళు చెప్పేస్తారు, 2 బస్తాలు కొనాలి, 25 కేజీలు కొనాలి, 50 కేజీలు కొనాలి, 100 కేజీలు కొనాలి చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఒక అంచనా అనమాట. ఎన్నో చూస్తుంటారు వాళ్ళు, ఎన్నో ఫంక్షన్స్కి వంట చేస్తుంటారు. ఆ వంట చేసినప్పుడు చేసామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు ఉండకూడదు. ఆ డేటాని వాళ్ళు, ఆ ఎస్టిమేషన్ స్టోర్ చేసుకోగలగాలి బ్రెయిన్లో. ఓకేనా? దీనికి ఎన్ని కేజీలు పడుతుంది, దీనికి ఎంత కారం పడుతుంది, దీనికి ఎంత ఉప్పు పడుతుంది. వంట చేసేటప్పుడు కూడా చూడండి, అమ్మ చక్కగా కొలిచి తూచి కాటా పెట్టి ఎలక్ట్రానిక్ మెషిన్ పెట్టి తూచి వేయదు అమ్మ. ఒక కూర చేస్తుంది అంటే ఆ కూరలో ఎంత కారం వేస్తే చక్కగా వస్తుంది అనేది ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. మనం చేసామనుకోండి తెల్లేము ఇంక మనం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో మనం ఒక వంట చేసేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ ఇంత అవుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పేస్తాం. అలా చెప్పటం అనేది మన గత తాలూకు అనుభవాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ అనుభవాలన్నీ లేకపోతే ఎలాగైతే మనం ఎస్టిమేషన్ చేయలేమో, ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసి పెట్టుకోకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ని, భవిష్యత్తులో వచ్చేటువంటి 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ని ఈ కంపెనీ వాళ్ళు తీసుకోలేరు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అవి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రిక్వైర్మెంట్ స్టెబిలిటీ ఇండెక్స్. రిక్వైర్మెంట్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. ప్రాజెక్ట్లో ఏమేం ఫంక్షనాలిటీస్ ఉండాలి, రిపోర్ట్స్ ఏ కలర్లో ఉండాలి, రిపోర్ట్స్ ఏ సైజులో ఉండాలి, రిపోర్ట్స్లో ఏమేమి ఉండాలి, బటన్ ఎలా ఉండాలి, విండో ఎలా ఉండాలి, టెక్స్ట్ బాక్స్ ఎలా ఉండాలి, ఇలా ప్రతి అంశానికి సంబంధించినటువంటి కస్టమర్తో అప్రోచ్ అయిపోయి కస్టమర్ యొక్క కోరికలు, కస్టమర్ ఏవైతే అనుకుంటుంటాడో అవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు. వీటిని రిక్వైర్మెంట్స్ అంటాం. ఒక్క నిమిషం. ఓకేనా? సో ఈ రిక్వైర్మెంట్స్లో స్టెబిలిటీ ఎంత ఉంది, అసలు రిక్వైర్మెంట్స్లో స్టెబిలిటీ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, 1 మైనస్ ఫార్ములా ఇచ్చాడు చక్కగా, నెంబర్ ఆఫ్ చేంజ్డ్, ఎన్ని మార్పులు చేశాము, ప్లస్ ఎన్ని తొలగించాము, ప్లస్ ఎన్ని కలిపాము, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ మనకు ఒక 1000 వచ్చినాయి అనుకోండి, 1000. స్టెబిలిటీ పర్సంటేజ్ చూస్తున్నాడు, ఎంత శాతం స్టెబిలిటీగా ఉంది, ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి, టోటల్గా 1000 ఉన్నాయి. మొత్తం ఈ ఫార్ములా అంటే రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి కంప్లీటెడ్ కన్సిస్టెడ్ రిక్వైర్మెంట్స్ తీసుకొని టోటల్ రిక్వైర్మెంట్స్ మన చేతికి వచ్చే నాటికి 970 వచ్చినాయి అనుకోండి. ఈ చేంజ్లో ఉన్నటువంటి స్టెబిలిటీని మనం అంచనా వేయచ్చు. పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ స్టెబిలిటీగా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అంచనా వేయచ్చు. పర్సంటేజ్ ఆఫ్ స్టెబిలిటీ, ఎన్ని చేంజ్ అయినాయి, ఎన్ని మార్పులు జరిగినాయి, ఎన్ని డిలీట్ అయినాయి అంటే ఎన్నిటిని తీసేశారు, ఎన్ని మళ్ళీ కొత్తగా యాడ్ అయినాయి. ఓకేనా? ఇవన్నీ కలుపుకొని బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ తీసుకొని వాటిని 1లో నుంచి తీసేసి ఇంటూ 100 తీసుకుంటే మనకు ఏదైతే రిజల్ట్ వస్తుందో అది రిక్వైర్మెంట్ యొక్క స్టెబిలిటీ అంటే ఎన్ని స్థిరంగా నిలబడ్డాయి, చివరికి ఎన్ని స్థిరంగా రిక్వైర్మెంట్స్ నిలబడ్డాయి అన్న విషయాన్ని మనం కనుక్కోవడానికి ఇదిగో ఇలాంటి ఈక్వేషన్స్ని యూజ్ చేస్తాం. రిక్వైర్మెంట్ స్టెబిలిటీ అంటే అది. ఓకేనా? మనం చెప్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు పేరెంట్స్ తిడుతూ ఉంటారు మిమ్మల్ని, ఒక్కదాని మీద నువ్వు పూర్తిగా నిలబడవు కదరా, ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు, అదంటావు, ఇదంటావు, చివరికి ఏది పూర్తిగా చెయ్యవు, అవునా, స్థిరంగా ఒక దాని మీద ఉండరా బాబు అని చెప్తూ ఉంటారు మనల్ని, అవునా? సో ఇక్కడ కూడా అంతే, కంపెనీకి ఇచ్చేటువంటి రిక్వైర్మెంట్స్లో కొన్నిటి క్లారిటీ ఉండదు, కొన్ని కంప్లీట్గా ఉండవు, కొన్ని ఖచ్చితత్వంతో ఉండవు. సో వాటన్నిటిని ఫిల్టర్ చేసుకుంటూ చివరికి ఎన్ని తేల్తాయి, ఎన్ని స్టెబిలిటీతో నిలబడతాయి అన్న విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత
ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం, ప్రాజెక్ట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం, టోటల్ ప్రాజెక్ట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం. ఉత్పత్తి సామర్థ్యం అంటే ఏం చెప్పుకున్నాం నిన్న మనం? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఇట్ ప్రొవైడ్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఇట్ గివ్స్. అవునా, ఎన్ని రకాలుగా అవుట్పుట్స్ ఇస్తుంది, ఎన్ని రకాలుగా ఎన్ని ఫంక్షనాలిటీస్ని ఇది కస్టమర్ కోసం ఏర్పాటు చేసింది. ఓకేనా, ఎంత ఎఫెక్టివ్గా ఇది వర్క్ చేస్తోంది, ఎంత ఫాస్ట్గా ఇది వర్క్ చేస్తోంది, ఇవన్నీ ప్రొడక్టివిటీ కిందకే వచ్చేస్తాయి మనకు. అవునా? సో ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ఎ రిలేటెడ్ ప్రాసెస్ ఫ్రమ్ యూనిట్ ఆఫ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు ఎంత చక్కగా అవుట్పుట్ వస్తుంది మనకు తెలియదు. ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాము, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది వీ కాంట్ ఎస్టిమేట్. అవుట్పుట్ ఎన్ని రకాలుగా వస్తుంది అనే దాన్ని కూడా మనం ఎస్టిమేట్ చేయలేం. ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఇన్పుట్ని తీసుకొని మనకు రకరకాలుగా అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుంటారు. సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవడానికి మీరు ఉపయోగించే యాప్ ఏంటి? కెమెరా యాప్ ఉపయోగిస్తారు. అది యాప్ అప్లికేషనే. అప్లికేషన్ టచ్ చేస్తారు, కెమెరా మీకు ఓపెన్ అవుతుంది, చక్కగా మీరు ఫోటో తీసుకుంటారు. సెల్ఫీ అనుకోండి లేదా మామూలు ఫోటో అనుకోండి. తీసుకున్నప్పుడు మీకు కింద చాలా ఆప్షన్స్ వస్తాయి చూడండి. మీరు తీసుకున్న ఫోటోని కట్ చేయడానికి ఒక ఆప్షన్, కట్, బ్రైట్నెస్ పెంచడానికి ఒక ఆప్షన్, కాంట్రాస్ట్ పెంచడానికి ఒక ఆప్షన్, తర్వాత నెగిటివ్ మోడ్లోకి మార్చడానికి ఒక ఆప్షన్, బ్లర్ బూదరగా చేయడానికి ఒక ఆప్షన్, మీ ముఖం మాత్రమే ఉంచి చుట్టూ కూడా మొత్తం బ్లర్ చేయడానికి ఒక ఆప్షన్, బ్లాక్ అండ్ వైట్గా మార్చడానికి ఒక ఆప్షన్, ఓకేనా, ఈస్ట్మన్ కలర్లోకి మార్చడానికి ఒక ఆప్షన్. ఇలా మీరు ఒక ఫోటో తీసుకొని దాన్ని ఇన్పుట్గా ఒక అప్లికేషన్కి ఇచ్చినప్పుడు ఆ అప్లికేషన్ మీకు ఎన్ని రకాలుగా అవుట్పుట్ ఇచ్చిందో చూడండి. అక్కడ మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కొన్ని కాస్ట్లీ సెల్ ఫోన్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంకొన్ని అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట, ఇంకొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకేనా? సో కొన్ని సెల్ ఫోన్స్ ఆటోమేటిక్గా చీకట్లో కూడా లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని సెల్ ఫోన్స్ చేసుకోలేవు. ఇలా ఒక కెమెరా యాప్ తీసుకుంటే, కెమెరా యాప్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, అది దానికి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ని తీసుకొని మనకు ఎన్ని రకాలైనటువంటి అవుట్పుట్ ఇస్తోంది, ఇది ప్రొడక్టివిటీ. ఓకేనా? సో ఈ ప్రొడక్టివిటీని మనం మెజర్ చేయొచ్చు. టోటల్ ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీని మెజర్ చేయడానికి ఫార్ములా ఇచ్చాడు. యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్స్. ప్రాజెక్ట్ సైజ్ అంటే లైన్స్, ఎఫర్ట్స్ అంటే అవర్స్. ఎఫర్ట్స్ అంటే డ్యూరేషన్ అన్నా కూడా డేస్ వస్తాయి. డ్యూరేషన్ అంటే అవర్స్ ఉండవులేండి, డేస్లో అవర్సే ఉండేది. డ్యూరేషన్ అంటే మనం మరి అవర్స్లో కొలుచుకోకూడదు. ఓకేనా? సో యాక్చువల్ ఎఫర్ట్ స్పెంట్ ఫర్ ద ప్రాజెక్ట్. ఎఫర్ట్ ఇక్కడ మనం డేసే తీసుకోవాలి, ఎందుకంటే ఇది టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి. సో టోటల్గా ఎఫర్ట్ అంటే మీరు అవర్స్ అయినా తీసుకోవచ్చు, డేస్ అయినా తీసుకోవచ్చు అమ్మా, కంపల్సరీ కాదు. పవన్ సార్ చెప్పాడు కదా అని అవర్స్ అయితే తీసుకోకూడదు. అంటే తక్కువ అంటే లిమిటెడ్గా ఉంటే అవర్స్ అంటున్నాను, ఎక్కువగా ఉంటే డేస్, అవర్స్ని డేస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు 25 గంటలు ఉన్నాయనుకోండి, ఎన్ని రోజులు పట్టిందిరా అంటే ఒకరోజు 1 గంట పట్టిందని చెప్పకూడదు, అది వినటానికి బాగోదు. 25 గంటలు పట్టిందని చెప్తే బాగుంటుంది. అలా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ప్రతిదాన్ని మరి మీరు పూసగుచ్చినట్టు ఇచ్చేసుకోకూడదు. సో యాక్చువల్ ప్రాజెక్ట్ సైజ్, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, బై ఎంత ఎఫర్ట్, ఎన్ని డేస్ స్పెండ్ చేశాము, క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు టోటల్ ప్రొడక్టివిటీ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చాలా ఇచ్చాడు ప్రొడక్టివిటీస్. ఇవన్నీ లక్షణాలు, మనం చెప్పుకునేవన్నీ లక్షణాలేనమ్మా, క్యారెక్టరిస్టిక్స్. వీటన్నిటిని మనం మెజర్ చేయొచ్చు, ప్రతిదాన్ని మెజర్ చేయొచ్చు. కారు సౌండ్ ఉందనుకోండి, సౌండ్ దాని యొక్క లక్షణం, ఎంత గట్టిగా మోగుతుంది అనే దాన్ని మనం డెసిబుల్స్లో కొలవచ్చు. డెసిబుల్స్, అంతే కదా? లైటింగ్ ఉందనుకోండి, మన ఇంట్లో అప్పుడప్పుడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఫ్యాన్ బాగా వేగంగా తిరుగుతుంది, లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఫ్యాన్ కొంచెం తక్కువగా తిరుగుతుంది. వోల్టేజ్ కెన్ బి మెజర్డ్, వోల్ట్స్లో మనం దాన్ని తీసుకోవచ్చు. నాకు తెలిసిన భాష, నాకు అంతగా ఎలక్ట్రికల్ గురించి తెలియదు, మీరు ఫిజిక్స్ వాళ్ళు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. ఓకేనా? వోల్టేజ్, అట్లా ప్రతిదాన్ని మనం మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రొడక్టివిటీ ఇది ఇంకో రకమైన ప్రొడక్టివిటీ. ప్రతి దాంట్లో ప్రొడక్టివిటీ ఉంటుంది, ప్రతి దాంట్లో ఉత్పత్తి సామర్థ్యం మనం చూడొచ్చు.
అది ఓవరాల్ ప్రాజెక్ట్. ఇది టెస్టింగ్ పరంగా మనం ప్రొడక్టివిటీని చూడొచ్చు. చూడండి, ఫర్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్. టెస్ట్ చేయటం వేరు, టెస్టింగ్కి ప్రిపేర్ చేసి పెట్టడం వేరు. టెస్ట్ కేస్ ప్రిపరేషన్, దీని ప్రొడక్టివిటీ ఎంత అంటే వీళ్ళు ఎంత సమర్థవంతంగా టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేశారు, ఆ సమర్థతని మనం కొలవచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు. చూడండి, ప్రొడక్టివిటీ ఇన్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్, యాక్చువల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, బై యాక్చువల్ ఎఫర్ట్ స్పెంట్ ఆన్ టెస్ట్ కేస్ ప్రిపరేషన్, ఎంతకాలం పట్టింది వీటిని ప్రిపేర్ చేయడానికి. ఎన్ని 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి చేయాల్సినవి, ఎన్ని గంటలు పట్టింది, ఇప్పుడు దాని ప్రొడక్టివిటీ ఎంత. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, బేసిక్గా ఆ టెస్ట్ కేసెస్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో చెప్పచ్చు. టెస్ట్ కేసెస్లో ఉన్నటువంటి సామర్థ్యం అంటే దాని యొక్క పొటెన్షియాలిటీ, ఆ టెస్ట్ కేసెస్ని ఎంత బాగా వీళ్ళు ప్రిపేర్ చేశారు, ఎందుకంటే అవి అంత సమర్థవంతమైనవి అనమాట, అంత వాల్యుబుల్ అనమాట. ఓకేనా. ప్రొడక్టివిటీ ఫర్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ కేస్ ప్రిపరేషన్ వేరు, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ వేరు. దీని ప్రొడక్టివిటీని కూడా అంటే ఎంత బాగా వీళ్ళు టెస్ట్ చేశారు చెప్తుంటాం కదా. 100కి 100% మేము టెస్ట్ చేశాము, 50% చేశాము, 40 పాళ్లే చేశాము, 70 పాళ్లే చేశాము, ఇలా ఏవో చెప్తుంటాం మనం. సో చూడండి, యాక్చువల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఎంత కష్టపడ్డారు, అవునా కదా. ఇప్పుడు 100 చెరువులు తవ్వాలి, 100 చెరువులు తవ్వాలి, ఒక్కొక్క చెరువు తవ్వటానికి 370 రోజులు పడుతుంది. 100 చెరువులు తవ్వాలి, మార్కాపురం లాంటి పెద్ద పెద్ద చెరువులు తవ్వాలి, ఒక్కొక్క చెరువు తవ్వటానికి 370 రోజులు పడుతుంది. 100 చెరువులు అంటే సుమారుగా కొన్ని వేల రోజులు పడుతుంది. ఇక్కడ 370 ఇంటూ 100 అదవుతుందా. వీళ్ళు అంతకంటే తక్కువ సమయంలోనే చేసేసారు పని, అంటే ఎక్కడో నాణ్యత లోపించింది. ఇక్కడ మనం ప్రొడక్టివిటీ చూడొచ్చు, దీని సామర్థ్యం ఏంటో చూడొచ్చు. మనం ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలల సమయం పడుతుంది, లేదా 8 నెలల సమయం పడుతుంది, వీడు 4 నెలల్లోనే పూర్తి చేశాడు. ప్రొడక్టివిటీ, దాని సమర్థత ఏంటో మనం చూడొచ్చు. ఒక బిడ్డ 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాల పాటు తల్లి గర్భంలో ఉండాలి, అది రూల్. 9 ఈజ్ ద యూనివర్సల్ నెంబర్, చాలా ఇంపార్టెంట్ నెంబర్ అది. కొంతమంది పిల్లలు చూడండి 7 నెలల్లోనే బయటకు వస్తారు, వీళ్ళకి తొందర ఎక్కువ. 8 నెలల్లోనే ముందుకు వస్తుంటారు, నెల తక్కువ వాళ్ళు అంటారు, వీళ్ళని ముందుగానే వచ్చేస్తారన్నమాట. వీళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి పాపం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవటము, వీళ్ళని కొంతకాలం పాటు హాస్పిటల్లోనే సపరేట్ రూమ్స్లో వాళ్ళు ఉంచటము, ఇలా చేస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా అంత సమయం అయిన తర్వాత అంటే చక్కగా పక్వానికి రావాలి కదా పండు. ఇప్పుడు చెట్టు మీద కాయింది అనుకోండి, కాయింది కదా టక్కన కోసుకొని తినకూడదు, అది పండాలి, పండి తినటానికి యోగ్యంగా మారాలి, అది అప్పుడే తినటానికి బాగుంటుంది అనమాట. ముందే కోసేసామనుకోండి దాని సమర్థత ఎలా ఉంటుంది, పుల్లగా ఏడుస్తుంది, తినలే, మనం తీసి అవతల పడేస్తాం. కొంచెం తింటాం, అతి పులుపు, పళ్ళు జివ్వలు లాగుతుంటే తీసి అవతల పడేస్తాం. అంటే దాని సమర్థతని మనం అంచనా వేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, వీళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు, దీన్ని బట్టి దాని ప్రొడక్టివిటీ ఏంటనేది మనం ఇక్కడ అంచనా వేయచ్చు. ప్రొడక్టివిటీ ఫర్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. సో ఇది ఆల్రెడీ రిపీట్ అయిందమ్మా, ఆల్రెడీ రిపీట్ అయింది, ఇది లేదు. డిఫెక్ట్ డిటెక్షన్, తప్పుల్ని కనిపెట్టడం, పసిగట్టడం, తప్పుల్ని పట్టుకోవటం, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం కదా, కొంతమంది గమనిస్తూ ఉంటారు, ఒకడు పని చేస్తున్నాడు అనుకోండి, పని చేసేటప్పుడు ప్రతి పనిని గమనించుకుంటూ వీడి పనిలో ఇదిగో 10 తప్పులు చేశాడు అని వెంటనే తనకున్న అనుభవంతో చెప్పేస్తాడు అనమాట. అలాగా తప్పుల్ని డిటెక్ట్ చేయడం కూడా ప్రొడక్టివిటీలో భాగమే, అవునా. ఎందుకంటే ఎఫెక్టివ్, ఒక మంచి క్వాలిటేటివ్ ప్రొడక్ట్ బయటికి రావాలి అంటే వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో, వీ హ్యావ్ టు ఎస్టిమేట్ ద డిఫెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయాలి, అవునా కదా. సో మనం కూరగాయలు కొనడానికి వెళ్ళాం అనుకోండి, అమ్మ 1 కేజీ వంకాయలు తెమ్మంది, చూస్తాం వంకాయని అటు ఇటు తిప్పి చూస్తాం, ఎందుకు దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అనమాట. రంధ్రాలు ఉన్నాయనుకోండి పుచ్చు ఉంటుంది, అలా చూడకుండా నాకు తెలుసులే అని చెప్పేసి అలా దోసెడితో పట్టుకొని
కాటాలో వేసేసి మళ్ళీ దొడిసి పట్టుకుని కాటాలో వేసేసి ఒక కేజీ అయిన తర్వాత ఇంటికి తెచ్చామనుకోండి, దాంట్లో సగం పుచ్చులు ఉంటాయి. డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం ఎంత ఇంపార్టెంటో డిఫెక్ట్స్ని ఫిక్స్ చేయటం అంటే వాటిని సాల్వ్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. సో డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయటం ఏ స్థాయిలో డిటెక్ట్ చేశారు అన్నదాన్ని ప్రొడక్టివిటీ అంటాం. డిఫెక్ట్స్ని ఏ స్థాయిలో డిటెక్ట్ చేశారు అనేది కూడా ఒక ప్రొడక్టివిటీ. డిఫెక్ట్స్ని ఏ స్థాయిలో ఫిక్స్ చేశారు అంటే సాల్వ్ చేశారు, ఇది ఒక ప్రొడక్టివిటీ. అంటే సమర్థత బయటపడుతూ ఉంటుంది అంతే. ప్రాజెక్ట్ యొక్క సమర్థత బయటపడుతూ ఉంటుంది, ఎంప్లాయీస్ యొక్క సమర్థత బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్ నెంబర్ ఆఫ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. ఓకేనా, రకరకాల రివ్యూస్ ద్వారా, టెస్టింగ్ ద్వారా డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయటం బై యాక్చువల్ ఎఫర్ట్ స్పెంట్. దట్ మీన్స్ అవర్స్. ఎఫర్ట్ మీన్స్ అవర్స్. ఇక్కడ ప్రొడక్టివిటీ వస్తుంది మనకు. అలాగే ఫిక్సేషన్ అంటే ఏంటి? వచ్చిన తప్పుల్ని సరి చేసుకోవటం. డిఫెక్ట్స్ని బగ్స్ అంటాం మనం, బగ్స్. వాటిని క్లియర్ చేసుకుంటే డీబగ్గింగ్ అంటాం మనం. బగ్, డీబగ్ 2 పదాలు ఇవి మనకు సాఫ్ట్వేర్లో. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫిక్స్డ్ బై టోటల్ స్పెంట్ టైం. సో ఎన్ని డిఫెక్ట్స్ని ఫిక్స్ చేశారు, దానికి ఎంత టైంని కేటాయించుకున్నారు, సమర్థత ఏంటి, ఎంప్లాయీస్ యొక్క సమర్థత ఎంత ఉంది, ప్రాజెక్ట్ యొక్క సమర్థత ఏ స్థాయిలో ఉంది, ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా. సో షెడ్యూల్ వేరియేషన్ ఫర్ ఎ ఫేజ్. మనం ఫస్ట్ షెడ్యూల్ వేరియేషన్ చూసాం మనం. షెడ్యూల్ వేరియన్స్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఫర్ ఎవ్రీ ఫేజ్ సేమ్ ఫార్ములా అదే వస్తుంది మనకు. ఇక్కడ చిన్న మార్పు ఇది ఉండదమ్మా, ఇది ఉండదు. ఓకేనా. సో టోటల్ ప్రాజెక్ట్ షెడ్యూల్ వేరియన్స్ ఎంత చూసాం మనం. అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. 45 రోజుల్లో పూర్తి చేయాలి రిక్వైర్మెంట్స్ ఫేజ్ని, 47 రోజులు పట్టింది. 47 రోజులు అంటే 2 రోజులు ఎక్సెస్ తీసుకున్నారు. ఇది వేరియన్స్ అనమాట, డిఫరెన్స్. ఒక్కొక్క ఫేజ్ విషయం మనం మాట్లాడుకుంటే, మొదట్లో మనం చూసింది షెడ్యూల్ వేరియన్స్ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ షెడ్యూల్ వేరియన్స్ ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం చూస్తుంది షెడ్యూల్ వేరియన్స్ ఫర్ ఎ ఫేజ్. రిక్వైర్మెంట్స్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, ఇలా చాలా ఫేజెస్ ఉన్నాయి కదా మనకు. ఒక్కొక్క ఫేజ్ దాని యొక్క షెడ్యూల్ వేరియన్స్. ఎఫర్ట్ వేరియన్స్ ఫర్ ఎ ఫేజ్. ఫేజ్ వైజ్ గా వీళ్ళు ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఎన్ని గంటలు కష్టపడాలి, ఎన్ని గంటలు కష్టపడ్డారు ఫేజ్ వైజ్ గా. ఓకేనా. టోటల్గా మనం ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి మెట్రిక్స్ తీసుకున్నట్లయితే, ప్రాజెక్టులో ఎవరు ఎంత కష్టపడ్డారు, ఏ ఫేజ్కి ఎంత టైం కేటాయించారు, ఓకేనా, ఎన్ని రోజులు ఎక్సెస్ పట్టింది, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువైంది లేదా ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తక్కువైంది, రిక్వైర్మెంట్స్లో స్టెబిలిటీలో ఉన్న మార్పు ఏంటి, ఓకేనా, డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడంలో ఉన్న సమర్థత ఎంత, డిఫెక్ట్స్ని సాల్వ్ చేయడంలో ఉన్న సమర్థత ఎంత, ఇలా ప్రతి విషయం గురించి మనం అంచనా వేయచ్చు, కొలవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. ఒక నిమిషం ఉండండి, వెళ్ళబాకండి.